హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోజాస్ కిచెన్. ఈరోజు నేను గోరుచిక్కుడుకాయ కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా గోరుచిక్కుడుకాయలని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉల్లిగడ్డ, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, టమాటా ఇవన్నీ కూడా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ముందుగా ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక దాంట్లో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి వేగాక కాస్త పసుపు వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. ఆ తర్వాత మనం తరిగి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు ఇందులో వేసుకొని కాస్త వేగనివ్వాలి. వేగేటప్పుడు కాస్త ఉప్పు, కొన్ని వాటర్ వేసేసి 5 మినిట్స్ మూత పెట్టుకుంటే మనకు గోరుచిక్కుడుకాయ ఉడికిపోతుంది. ఆ తర్వాత మనము అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇలా మధ్యలో గ్యాప్ తీసుకొని ఆ గ్యాప్లో టమాటా ముక్కలు వేసుకొని దాని మీద సరిపడా ఉప్పు, కారము వేసుకొని మూత పెట్టుకుంటే 10 మినిట్స్ తర్వాత గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ అవుతుంది. చూడండి, ఇలా అనేసి మధ్యలో టమాటా ఉండేలాగా చూసుకొని మూత పెట్టుకోవాలి. 10 మినిట్స్ అయిపోయిందండి. మనం తీసేసి టమాటా అయితే ఉడికిపోయింది. ఇలా కలుపుకొని కొత్తిమీర వేసేసుకుంటే గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది. Thank you for watching. Please subscribe my channel.